నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. సాంకేతిక విప్లవం ప్రస్తుతం ఎన్నో మైలురాయి ఆవిష్కరణకు వేదికగా నిలుస్తున్న అంశం అది. నిరంతరాయంగా ఏదో ఒకటి వింతగా కొత్తగా వెలుగులోకొస్తోంది. ఆ విషయంలో వెళ్లిపోయిన 2016ని మించి అబ్బురపరిచేందుకు సిద్ధమవుతోంది 2017. అత్యంత కీలకమైన వ్యవస్థలను మలుపు తిప్పే ఆవిష్కరణలతో ఊరిస్తోంది. యంత్రుడి వంటశాలతో విందుకు రమ్మంటూ ఆహ్వానం పలకడమే కాదు, కంప్యూటర్ డేటా ట్రాన్స్ఫర్లో మెరుపు వేగాన్ని పరిచయం చేస్తానంటోంది. మడత పెట్టి జేబులో పెట్టుకునే స్మార్ట్ ఫోన్లు, స్పర్శ అనుభూతి సహా ఎన్నో సౌకర్యాలు అందించే కృత్రిమ అవయవాలు, గాయాన్ని మాన్పి రక్తస్రావానికి అడ్డుకట్ట వేసే పోర్టబుల్ లేజర్ పెన్లు, చచ్చుబడిన శరీరాలతో జీవచ్ఛవాలుగా మారిన వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించడం, ఇలా ఎన్నో సంగతులు. పాక్షికంగా పూర్తిగా చూపు కోల్పోయిన వారికి కృత్రిమ కన్ను, ముదిమి ఛాయల్ని మాయ చేసే సెకండ్ స్కిన్ వంటి వినూత్న అంశాలు ఆకట్టుకోనున్నాయి. ఈ ఏడాది టెక్ దునియా తీసుకురానున్న ఆ అబ్బుర సాంకేతికతలు, సాధనాల వివరాలు తప్పక తెలుసుకోవాల్సిందే. రోజురోజుకి యంత్రుడు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. పారిశ్రామిక అవసరాల్లో సాయం నుంచి ఇవాళ ప్రతి అంశంలోనూ వాటి సేవలు గణనీయంగా పెరిగాయి. చిట్టి రోబోల ఈ సందడిలో అందమైన కుందనపు బొమ్మలను తయారు చేసి ఇల్లాలిగా చేసుకునే వరకు వెళ్ళింది. ఇప్పుడు ఆ విప్లవం మరో ముందడుగు వేసింది. చక్కగా వంటింటిని చక్కబెట్టి నోరూరించే రుచులు అందించేందుకు అవి సిద్ధమైపోయాయి. అవే రోబో వంటశాలలు. నాసాకు రోబోలను సరఫరా చేసే లండన్కు చెందిన శాస్త్రవేత్తలు వీటిని అభివృద్ధి చేస్తున్నారు. మోలీ సంస్థ తీసుకువచ్చిన ఈ స్వయంచాలిత రోబో వంటశాల ఈ ఏడాది నుంచే ప్రపంచానికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. చేయి తిరిగిన నలభీములకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఇవి చేసే వంటలు ఉంటాయట. అందుకు సంబంధించి ఇటీవలే జర్మనీలో ఓ ప్రదర్శన కూడా ఇచ్చారు. మంట తగ్గించుకోవడం, పెంచడం, ఉప్పు, కారం, ఇతర దినుసులు సరిపాళ్లలో వేయడం వంటలో ప్రధాన అంశాలు. సాధారణంగా ఆ పనులన్నీ మరమనుషులు చేయడం అంటే ఊహకైనా అందని విషయం. కానీ మోలీ సంస్థ ఆవిష్కరణతో అది సుసాధ్యం చేసి చూపిస్తున్నారు. రోబో వంటశాలలోని డిజిటల్ గ్రంథాలయంలో 2000కు పైగా వంటల తయారీ విధానాలు నిక్షిప్తం చేసి ఉంటాయి. వాటిల్లో మనకేం కావాలో ఎంచుకోవడం, అవసరమైన సరంజామా తెచ్చి ఇస్తే చాలు. కాలక్షేపంగా అలా కూర్చుని ఉంటే యంత్రహస్తాలే మిగిలిన పని అంతా పూర్తి చేస్తాయి. బయట ఎక్కడో ఉన్నప్పటికీ స్మార్ట్ ఫోన్ సాయంతో ఈ రోబో వంటశాలకు పనులు పురమాయించవచ్చు. అంటే కార్యాలయం నుంచి బయలుదేరే ముందు చిన్న సమాచారం ఇస్తే చాలు, ఇంటికొచ్చేసరికల్లా వేడివేడిగా వంటలు సిద్ధమై ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి సమాచారం ముందే నిక్షిప్తం చేస్తే ఆ మేరకు వంటల్లో ఉప్పు, కారాలు ఉపయోగిస్తాయి. ఈ ఏడాది టెక్కీలను పలకరించనున్న మరో అద్భుతం లైట్ పీక్ సాంకేతికత. ఇంటెల్ సంస్థ 2009 నుంచి అభివృద్ధి చేస్తున్న లైట్ పీక్ సాంకేతికతతో సమాచార బదిలీలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. సెకండ్లో 10 నుంచి 100 గిగాబైట్ల డేటా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అంటే మొత్తం హార్డ్ డిస్క్లోని సమాచారాన్ని వేరే చోటకు కాపీ చేయడం
ఇప్పుడు నిమిషాల్లో పని. ప్రస్తుతం అందుకోసం గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి. కంప్యూటర్, ఇంటర్నెట్ సాంకేతికతల్లో మేలి మలుపు అనదగ్గ ఈ లైట్ పీక్ కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే బ్యాండ్విడ్త్ సమస్యలకు కాలం చెల్లిపోతుంది. ఇప్పటి వరకు USB 3.0లో ఉన్న 5 Gbps వేగమే గరిష్టం. ప్రపంచాన్ని అరచేతికి అందిస్తోన్న స్మార్ట్ ఫోన్లలో ఈ ఏడాది రానున్న కొత్త అంశం మడత పెట్టుకునే వీలున్న ఫోన్లు. మొబైల్ దిగ్గజ సంస్థ శాంసంగ్ త్వరలోనే వాటిని విపణిలోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. యాపిల్ సంస్థ కూడా అదే బాటలో ఉంది. శాంసంగ్ సంస్థ పేటెంట్ దరఖాస్తులో పేర్కొన్న వివరాల ప్రకారం చూస్తే రాబోతున్న కొత్త ఫోన్లను మధ్యకు మడత పెట్టేయవచ్చు. కావాలనుకుంటే పూర్తిగా కాగితాన్ని చుట్టినట్లు చుట్టేయవచ్చు కూడా. మరెన్నో ఆసక్తికరమైన సౌకర్యాలను అందులో చేర్చనున్నారు. అంటే ఇక ఫోన్ పగిలిపోతుంది అనే బెంగను పూర్తిగా మర్చిపోవచ్చు. ప్రమాదవశాత్తు కాళ్ళు చేతులు కోల్పోయిన వారికి వరంలా రాబోతున్నాయి కృత్రిమ అవయవాలు. ఇవి ఇలాంటి కృత్రిమ అవయవాలు కాదు, అచ్చం అసలైన వాటిలానే పనిచేస్తాయి. మెదడు ఇచ్చే సంజ్ఞల ఆధారంగానే వాటి కదలికలు ఉంటాయి. స్పర్శ అనుభూతి కూడా పొందవచ్చు. ప్రొస్థెటిక్స్ అనే ఎలక్ట్రానిక్ చేయితో అయితే నరాలతో అనుసంధానించి మరీ మానవ అవసరాలు తీర్చుకోవచ్చు. సాధారణ చేతిలానే పూర్తిగా మెదడుతో నియంత్రించవచ్చు. ఐరోపా సమాఖ్య శాస్త్రవేత్తలు వాటిని అభివృద్ధి చేస్తున్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో వైద్య రంగానికి అందుబాటులోకి తీసుకొని రానున్నారు. చిటికెలో గాయాన్ని మాన్పి రక్తస్రావాన్ని నియంత్రించే పోర్టబుల్ లేజర్ పెన్స్ కూడా ఈ ఏడాది విపణి తలుపు తట్టనున్నట్లు చెబుతున్నారు. తీవ్రమైన గాయాలైన సమయంలో రక్తస్రావాన్ని అడ్డుకోవడం అంటే ప్రాణాలు నిలబెట్టినట్లే. అబ్బురపరిచేలా ఉన్న ఈ విషయం ఊహ అయితే కాదు. రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతికత పురోగతిలో సాధ్యమైన అంశం. గాయపరచడానికే కాదు, ఆ గాయాన్ని మాన్పడానికి లేజర్ కిరణాల్ని ఉపయోగించడం అంటే నమ్మలేని విషయమే. ఇప్పటికే వైద్య రంగంలో కత్తి ఘాటు పెట్టకుండా శస్త్రచికిత్సల రూపు మార్చింది అవే లేజర్ కిరణాలు. ఇదైతే ఖచ్చితంగా పక్షవాతం, శరీర భాగాలు చచ్చుబడిపోయిన వారికి శుభవార్తే. అదే న్యూరల్ బైపాస్. 2016లో విజయవంతమైన ప్రయోగాలతో వైద్య రంగంలో సరికొత్త అధ్యయనం లిఖించేందుకు సిద్ధమవుతోంది. నాడీ వ్యవస్థలో సాంకేతికత ప్రమేయం ద్వారా మెదడు సంకేతాలకనుగుణంగా చచ్చుబడిన చేతిలో కదలిక తేవడంలో శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. అది కూడా సహజంగా ఎలా జరుగుతుందో అలానే. పక్షవాతం బారిన పడిన వారికి ఊరట కలిగించడం కోసం దశాబ్దాలుగా సాగుతున్న బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్లో భాగంగా ఈ విధానాన్ని తీసుకువచ్చారు. అందుకోసం బాధితుడి మెదడులో ఒక కంప్యూటర్ చిప్ను ప్రవేశపెడతారు. అక్కడి నుంచి వచ్చే సమాచారాన్ని కంప్యూటర్ ద్వారా విశ్లేషించి నిర్దేశిత శరీర భాగాలకు సంకేతాలు పంపిస్తారు. వైద్య రంగంలో అందుబాటులోకి రానున్న మరో ఆవిష్కరణ కృత్రిమ కన్ను. రెటినైటిస్ పిగ్మెంటేషన్తో ఇబ్బంది పడే వారి కంటి చూపుని పెంచడంలో ఉపయోగపడుతోంది. పూర్తిగా చూపు కోల్పోయిన ఒక వ్యక్తికి పునర్దృష్టి ప్రసాదించడం ద్వారా ఈ విధానాన్ని ఇప్పటికే విజయవంతంగా పరీక్షించారు. అతడికి 37 ఏళ్ల తర్వాత భార్యను చూసుకునే అవకాశాన్ని కల్పించారు. కళ్లజోడుకి కెమెరాను జోడించి ఈ పరికరాన్ని రూపొందించారు. పాక్షికంగా పూర్తిగా చూపులేని వారికి ఇదొక వరంగానే చెప్పొచ్చు. ముదిమిఛాయల్ని అడ్డుకోవాలని ఎంతో కాలంగా ఎన్నో విధాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ దిశగా అద్భుతాన్ని ఆవిష్కరిస్తోంది కంటికి కనిపించని సెకండ్ స్కిన్ సాంకేతికత. కనీసం 20 సంవత్సరాలు యవ్వనంగా కనిపించే అవకాశం కల్పిస్తుంది. 2 దశల్లో ఒక పదార్థాన్ని పూతగా పూయడం ద్వారా శరీరానికి రక్షణ కల్పించడమే కాకుండా బిగుతుగా చేసి తాజాగా కనిపించేలా చేస్తారు.
ఆ పూతే కంటికి కనిపించని రెండో చర్మంగా మారుతోంది. వృద్ధాప్య ఛాయల్ని కాస్త దూరం పెడుతోంది. అయితే ప్రస్తుతానికి ఆ ప్రభావం 24 గంటలు మాత్రమే ఉంటుంది. ఆ సమయం పెంచి మరింత యవ్వనంగా కనిపించేలా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరకు అది అందుబాటులోకి రావొచ్చని అంచనా. ఎందరో శాస్త్రవేత్తల పరిశోధన ఫలాలు నేటి మానవాళి పురోభివృద్ధికి బాటలు వేశాయి. వారి నిరంతర కృషి మూలంగా ప్రపంచ కాలగమనమే మారిపోయింది. అనేక మంది తమదైన ఆలోచనలతో ఎన్నో విషయాలను కనుగొంటున్నారు. ఇవాళ మనం అనుభవిస్తున్న శాస్త్ర సాంకేతిక ఫలాల వెనుక ఎంతో మంది కృషి దాగి ఉంది. ఏ ఆవిష్కరణైనా రాత్రికి రాత్రే పుట్టుకురాదు. సాధించాలన్న తపన, కొత్తదనం కోసం తాపత్రయం ఎంతో అవసరం. నేటి తరం మొబైల్ విప్లవానికి దశాబ్దాల క్రితమే అంకురార్పణ జరిగినా ఎన్నో పరిణామాలు చెందుతూ అది ప్రస్తుత స్మార్ట్ యుగానికి దారితీసింది. ఈ కోవలనే మరెన్నో భవిష్యత్ ఆవిష్కరణలు మన ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం. శాస్త్ర సాంకేతిక రంగాలు నిత్య నూతన ఆవిష్కరణలతో దూసుకుపోతున్నాయి. ఇవాళ ఊహించడానికి కూడా సాధ్యం కాని విషయాలు రేపు కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయి. పరిశోధకులు నిత్యం తమ మేధస్సుకు పదును పెడుతున్నారు. భౌతిక, జీవ, వృక్ష, రసాయన శాస్త్రాల అనుసంధాన పరిశోధనల ద్వారా కొత్త ఆవిష్కరణలు తెరపైకి తెస్తున్నారు. అది ఇది అని కాకుండా అన్ని రంగాలు కూడా వేగంగా మార్పు దిశగా పయనిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, జీవ వైవిధ్య పరిరక్షణ, అంతరిక్ష పరిజ్ఞానం, దాని వినియోగం, జన్యు మార్పిడి పంటలు, వ్యవసాయంలో బయోటెక్నాలజీ వినియోగం, భవిష్యత్ కోసం హరిత ఇంధన వ్యవస్థల్ని ఉపయోగించడం వంటి అనేక రంగాల్లో ఆధునిక పరిశోధనలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుత కాలంలో 3D పరిజ్ఞానం సరికొత్త పుంతలు తొక్కుతోంది. వైద్యం నుంచి ఫ్యాషన్ వరకు, గుండు సూది నుంచి గుండె వరకు ఏదైనా ప్రింట్ చేసుకునే అవకాశం ఇస్తున్న అత్యాధునిక సాంకేతికత ఇది. మొదట్లో గ్యాడ్జెట్ల కోసం వాడేవారు. క్రమంగా తినే పదార్థాన్ని సైతం ప్రింట్ చేసే దశకు చేరుకున్నారు. జర్మనీకి చెందిన బయోజూన్ అనే సంస్థ 3D పరిజ్ఞానాన్ని మరో మెట్టుకు తీసుకెళ్లింది. విభిన్న రకాల పౌడర్లు కలిపి ఒక మెత్తని మిశ్రమంగా చేసి కావలసిన రీతిలో ప్రింట్ చేసే పరిజ్ఞానాన్ని అభివృద్ధిపరిచారు. ఈ తరహా ఆహారం వయోవృద్ధులకు, ఏదైనా వ్యాధితో బాధపడుతున్న వారికి ఉపయోగకరంగా ఉంటుంది. లోనికి తీసుకోవడం సులభంగా ఉండడంతో పాటు తేలిగ్గా జీర్ణమవుతుంది. వాడే వస్తువులన్నీ సహజ సిద్ధమైనవి కావటంతో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుందని కంపెనీ నిర్వాహకులు చెప్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో ఇది అందుబాటులో రావడానికి మరికొంతకాలం పట్టొచ్చని వారు వెల్లడించారు. ఇదే సమయంలో 3D ప్రింటర్తో రకరకాల వస్తువుల్నే, పండ్లను కూడా తయారు చేసుకునేందుకు ఉపయోగపడే వినూత్న 3D ప్రింటర్ను కేంబ్రిడ్జ్లోని డోవే టైల్డ్ అనే కంపెనీ రూపొందించింది. ఈ ప్రింటర్తో పాటు మన దగ్గర ఆయా పండ్ల ఫ్లేవర్లు ఉంటే చాలు, కావలసిన ఫలాలు చిటికెలో సిద్ధమైనట్లే.
ప్రస్తుతం ఎవరి దగ్గర చూసినా మొబైల్ తప్పకుండా దర్శనమిస్తోంది. నిత్యం ఎన్నో రకాల కొత్త రకాలు విపణిని ముంచెత్తుతున్నాయి. విద్యుత్తో నడిచే ఏ పరికరమైనా ఛార్జింగ్ అందించాలంటే వైర్ తప్పనిసరి. అందుకు విరుగుడుగా కొందరు ఔత్సాహికులు సరికొత్త ఛార్జింగ్ పరిజ్ఞానానికి రూపకల్పన చేశారు. ఎలాంటి తీగ లేకుండానే ఫోన్ ఛార్జ్ చేస్తామంటున్నారు. ఈ వైర్లెస్ ఛార్జింగ్ పరిజ్ఞానానికి డైపోల్ కాయిల్ రెసోనెన్స్ సిస్టమ్ DCRS గా నామకరణం చేశారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేస్తున్న ఈ విధానం ద్వారా 15 అడుగుల దూరం నుంచే ఎలాంటి వైర్ లేకుండా ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు ఛార్జింగ్ చేయొచ్చు. ఒకేసారి 40 మొబైళ్లను తమ విధానం ద్వారా పూర్తి స్థాయిలో ఛార్జ్ చేయొచ్చని వారు చెప్తున్నారు. వైర్ లేకుండా టీవీ కూడా పనిచేసేలా చేయొచ్చని చెప్తున్నారు. విద్యుదయస్కాంత విధానానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ DCRS ను అభివృద్ధి పరిచినట్లు వారు తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో పాశ్చాత్య దేశాలకు తీసిపోని విధంగా దూసుకుపోతున్న చైనా మరో అద్భుతానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే బుల్లెట్, హైస్పీడ్ బుల్లెట్ రైళ్లతో రవాణా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన బుల్లెట్ ట్రైన్ ట్రాక్స్ నెట్వర్క్ ను చైనా పూర్తి చేసింది. 20,000 కిలోమీటర్ల పొడవైన ట్రాక్ నెట్వర్క్ ను ఏర్పాటు చేసింది. ఈ లైన్ ద్వారా జియాన్ నుంచి షాంఘై నగరానికి ప్రయాణ కాలం 11 గంటల నుంచి 6 గంటలకు తగ్గుతుంది. ఇప్పుడేకంగా గంటకు 1800 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే మాగ్లేవ్ పరిజ్ఞానానికి అక్కడి శాస్త్ర పరిశోధకులు రంగం సిద్ధం చేశారు. విద్యుదయస్కాంత సాంకేతికతను ఆధారం చేసుకుని మాగ్లేవ్ పరిజ్ఞానం పనిచేస్తుంది. గాలి నిరోధాన్ని నివారించేందుకు ట్రాక్ పొడవునా వాక్యూమ్ గొట్టాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే ప్రపంచంలోనే ఇప్పటివరకు అత్యంత వేగంగా నడిచే రైలు కలిగి ఉన్న దేశంగా చైనా రికార్డులకెక్కుతుంది. మౌలిక పెట్టుబడులతో ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు డ్రాగన్ ప్రభుత్వం మరిన్ని లైన్లు నిర్మించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రపంచ దేశాల్లో అన్నిటికన్నా అగ్రగామిగా నిలుస్తున్న అమెరికా తన సైనిక పాటవానికి ఎప్పటికప్పుడు పదును పెడుతూనే ఉంది. ప్రస్తుతం పెరిగిన ఉగ్రవాద దాడుల ముప్పును ఎదుర్కొనేందుకు పగడ్బందీ కార్యాచరణతో సాగుతోంది. తమ సైనికుల ప్రాణాలకు అత్యంత విలువ ఇచ్చే అగ్రరాజ్యం వారిని కాపాడుకునేందుకు సకల చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే పిల్లల కామిక్ పుస్తకాల్లో ఉండే ఐరన్ మ్యాన్ ను నిజం చెయ్యాలని భావిస్తోంది. వ్యూహాత్మక దాడుల నిరోధ దుస్తుల్ని తయారు చేస్తోంది. రాబోయే 4 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. వచ్చే జూన్ నాటికి దీనికి సంబంధించిన నమూనా సిద్ధం చేయాలని భావిస్తున్నారు. అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలు కార్యరూపు దాలిస్తే ఉగ్రవాదులతో పోరులో సైనికులకు మరింత వెసులుబాటు లభించనుంది. హాలీవుడ్ సినిమాలతో పరిచయం ఉన్న వారికి బ్యాక్ టు ద ఫ్యూచర్ సినిమా గురించి తెలిసే ఉంటుంది. 1989లో వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ ఇప్పటికీ ఎంతో ప్రాచుర్యం పొందింది. అందులో నటీనటులు గాల్లో ఎగిరే హోవర్ బోర్డులపై చేసే సాహసాలు అబ్బురపరుస్తాయి. బ్యాక్ టు ద ఫ్యూచర్ తొలి వెర్షన్ 1985లోనే విడుదలై ఘన విజయం సాధించింది. స్టీవెన్ స్పీల్బర్గ్ నిర్మాత. 3వ భాగాన్ని 1990లో విడుదల చేశారు. ఇప్పుడు బ్యాక్ టు ద ఫ్యూచర్ స్ఫూర్తిగా హోవర్ బోర్డులకు పరిశోధకులు రూపకల్పన చేస్తున్నారు. HUVR అనే అమెరికా కంపెనీ ఎగిరే హోవర్ బోర్డును నిజం చేసి చూపుతోంది. భౌతిక శాస్త్ర నియమాల ఆధారంగా అయస్కాంత క్షేత్రాల సమ్మిళితంగా వారు ఆ హోవర్ బోర్డు రూపొందించారు. అలా సినిమాలు, నవలల్లో సుమారు 25 ఏళ్లుగా కట్టుకథగా ఊరిస్తున్న ఈ సాంకేతిక వింత ఇప్పటికి నిజమైంది. హోవర్ బోర్డ్ అంటే చక్రాలు లేని ఒక ఎగిరే పలక. చూడటానికి స్కేటింగ్ బోర్డు మీద నిల్చున్నట్టే ఉంటుంది. ఇదొక యంత్రం.
చక్రాల స్కేటింగ్ పలకపై జారుడు మైదానంలో ఎలాగైతే రయ్యమని దూసుకుపోతామో గాల్లో ఈ హోవర్ బోర్డుపై అలాగే ప్రయాణించొచ్చు. అందుకు సంబంధించి హెచ్యువిఆర్ కంపెనీ విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. త్వరలోనే గాల్లో తేలుతూ హోవర్ బోర్డుపై సాగిపోవాలని అంతా కలలు కంటున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.